అంటే గాడిద మీద ప్రభు ప్రయాణం చేస్తూ వస్తున్నాడు. ఎందుకు ఆయన గాడిద మీద రావాలి? యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఒలీవల కొండ మీద ఉన్నప్పుడు తన శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమనంటే, సో మీరు ప్రక్కనే ఉన్నటువంటి బేతనియా బేత్పగే అనేటువంటి రెండు జంట గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ అంటారు, వాటిని జంట నగరాలు అంటారు. అదే విధంగా ఇజ్రాయెల్ దేశంలో మనం ఆలోచన చేస్తే బేతనియా, బేత్పగే అనేటువంటి రెండు గ్రామాలు ఉన్నాయి. అక్కడ ఆయన చాలా పరిచర్యలు చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రాముఖ్యంగా 3 జిల్లాల్లో ఆయన పరిచర్య చేసినట్లుగా మనం చూస్తుంటాం. 3 ప్రాంతాల్లో, ఒకటి గలిలేలను, రెండోది సమరియలోను, ఆ తర్వాత జుడియా అంటే యూదయ, సమరయ, గలిలయ, ఈ 3 ప్రాంతాల్లో యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్యను సాగించారు. అనేక మంది రోగులను ఆయన స్వస్థపరిచారు. మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన గాడిద మీద ఎందుకు రావాలి? ఆ బేత్పగేలో ఉన్నటువంటి ఆ గాడిదను విడిపించుకుని రమ్మన్నాడు. ఎవరైనా మిమ్మల్ని అడిగితే అది ప్రభు కావాలని చెప్పండి శిష్యులారా, అది ప్రభు కావాలని చెప్పండి. ఆ యజమాని అడుగుతాడు, ఎందుకు ఈ గాడిదని మీరు తోలుకుని వెళ్తున్నారు, ఎందుకు గాడిదని దాని పిల్లను మీరు విప్పుకుని వెళ్తున్నారంటే, అది ప్రభు కావాలని చెప్పండి, ఇంకేం మాట్లాడరన్నారు. అలాగే వారు వచ్చారు, గాడిదను తీసుకుని వస్తున్నప్పుడు వారు అడిగారు, ఏం మా గాడిదని ఎందుకు తీసుకెళ్తున్నారంటే, ఇది ప్రభు కావాలనగానే వారు ఏం మాట్లాడలేదు. ప్రభు దగ్గర తీసుకొచ్చి ఆయన ఆ గాడిదను ఆయన ఉపయోగించుకుంటా ఉన్నాడు. నా ప్రియ దేవుజనాగమా, మనం ఆలోచన చేస్తుంటే గాడిద స్వభావం మనందరికీ బాగా తెలుసు. దేవుడు గాడిదని విడిపించాలని ఆయన ఆశపడ్డాడు. ఇప్పుడు ఆ గాడిద ఎవరు అని ఆలోచన చేస్తే, ఆ గాడిద ఎవరికి సాదృశ్యం అని అంటే, నీకు నాకు సాదృశ్యం. ఇది మనం కూడా కట్టబడినటువంటి వారమే. మనం కూడా ఎవరో మన యొక్క దుష్టుడు, లేకపోతే మన యొక్క అపవాది, మనం ఏలేటువంటి అపవాది మనందరినీ కూడా కట్టేశాడండి. మనం కట్టబడినటువంటి వారము. ఏదో కట్టల చేత మనం కట్టబడి ఉన్నావేమో, ఏదో కట్టల చేత నువ్వు ఈరోజు కట్టబడి ఉన్నావేమో. దేవుడిని విడిపించడానికి తన శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు, ఆ యొక్క గాడిదను తోలుకుని రండి, ఆ గాడిదను విప్పుకుని రండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. నా ప్రియదేవచనాగమా, ఒకవేళ ఈ యొక్క పగటి కాల సమయంలో నీవు ఏదో రకమైనటువంటి కట్టల చేత నువ్వు కట్టబడి ఉన్నావా? కులం అనే కట్టల చేత కట్టబడి ఉన్నావా? మతం అనే కట్టల చేత కట్టబడి ఉన్నావా? నీ జీవితంలో మూఢనమ్మకాలు అనేటువంటి కట్టల చేత కట్టబడి ఉన్నావా? పాపం అనేటువంటి ఆ బంధకాల చేత కట్టబడి ఉన్నావా? దేవుడిని విడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఏ బంధకమైనా సరే, ఏ యొక్క బంధకముల చేత నువ్వు బంధించబడినా సరే, దేవుడు నీకు విడుదలనివ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇష్టపడుతున్నాడు. మీకు